ఓం సాయిరాం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరిని ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు మన ఛానల్లో జనరల్ రీడింగ్ వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ బంధం ఎండ్ అవుతుందా, లేక మీ బంధానికి ఫ్యూచర్ ఉందా అనే జనరల్ రీడింగ్ అనే టాపిక్ పైన జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి. పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి. సో మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు. సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అండ్ మీ మనసులో చాలా చాలా క్వశ్చన్స్కి సమాధానం కావాలి, అసలు మీరు నెక్స్ట్ స్టెప్ ఏం ఏం వేయాలి, అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో మీకు ఏమీ తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు పర్సనల్ రీడింగ్స్లో 100% క్లారిటీ అయితే వస్తుందండి. సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. రీడింగ్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. సో మనీ అనేది పర్సనల్ రీడింగ్స్కి పే చేయాలండి, ఫ్రీగా అయితే చెప్పరు, గుర్తుపెట్టుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ తీసుకునేటప్పుడు ఏంటి అంటే మీకు నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి. సో భయపడాల్సిన అవసరం ఏం లేదనమాట. సో నమ్మకంతోనే అప్రోచ్ అవ్వండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట. మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ బంధం ఎండ్ అవుతుందా, లేక మీ బంధానికి ఫ్యూచర్ ఉందా, అసలు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ రీడింగ్లో నేను మీకు క్లియర్గా చెప్తానండి. మీ వ్యక్తికి మీ మీద స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉందండి. అంటే మీ మనసులో మీ వ్యక్తి పైన ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉందో అలానే ప్రస్తుతము మీ మధ్య అంటే మీ బంధం మీద మీ వ్యక్తికి కూడా స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ ఉందండి. కానీ వాళ్ళకి క్లారిటీ అనేది లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇది లవర్స్ కార్డ్ అనమాట. సో ఇది ఏంటి అంటే ఇద్దరి మధ్య డీప్ లవ్ అండ్ సోల్ లెవెల్ కనెక్షన్ చూపిస్తుంది. అంటే ఈ బంధం విషయంలో మీ వ్యక్తి మనసులో ఏంటి అంటే డీప్ లవ్ ఉంది అండ్ సోల్ లెవెల్ కనెక్షన్ ఉందండి. కానీ ఇక్కడ ఇంకా 2 ఆఫ్ సోర్స్ కూడా వచ్చింది కాబట్టి అండ్ మూన్ కార్డ్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ డెసిషన్ అనేది తీసుకోవడానికి వాళ్ళ కన్ఫ్యూజన్ ఉందండి. అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది అండ్ సీక్రెట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఆర్ ఫియర్స్ కూడా ఉన్నాయండి. అంటే ఒకరికి ఒకరి మీద ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడంలో డిలే అనేది ఉందండి. అంటే ఈ వ్యక్తికి ఏంటి అంటే మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి ఎక్స్‌ప్రెస్ చేయడం లేదు. బట్ అసలే చేయకుండా అయితే ఉండరండి. చేస్తారు. బట్ డీలే అనేది అయితుందనమాట. సో మీ బంధంకి ఫ్యూచర్ ఉందా అంటే, సో ఫ్యూచర్‌లో ఈ బంధంకి స్కోప్ అయితే ఉందండి. మీ రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోయింది అని మీరు అనుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు సిట్యుయేషన్ బట్టి మీకైతే అనిపిస్తూ ఉంటుంది. ఈ బంధం ఎండ్ అయిపోయింది, ఇంక ముందుకు వెళ్ళదు, ఈ బంధానికి ఫ్యూచర్ లేదేమో, ఇలా చాలా థింకింగ్‌లో అయితే మీరున్నారండి. కానీ ఫ్యూచర్‌లో ఈ బంధానికి ఒక స్కోప్ అయితే ఉందండి. అంటే ఇక్కడ స్టార్ కార్డ్ ఏంటి అంటే హోప్ అండ్ డివైన్ కనెక్షన్‌ని చూపిస్తుందండి. అంటే 10 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది అండ్ టెంపరెన్స్ కార్డ్ కూడా వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ అండ్ స్లో అండ్ స్టడీ గ్రోత్‌తో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్ కమిట్మెంట్‌కి కూడా పాసిబిలిటీ ఉంటుందండి. అంటే ఇక్కడ 6 ఆఫ్ కప్స్ కూడా వచ్చాయి కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే పాస్ట్ కనెక్షన్ అనమాట. అంటే 6 ఆఫ్ కప్స్ ఏంటంటే పాస్ట్ కనెక్షన్. అంటే ఈ వ్యక్తికి ఏంటంటే మీతో కలిసి తిరిగిన మెమోరీస్ కావచ్చు, మీ మాటలు కావచ్చు, మీ ప్రెజెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక సోల్ లెవెల్ కనెక్షన్ లాగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే మెచ్యూర్ ఎమోషన్ అండ్ స్టేబుల్ లవ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో చూసారు కదా కార్డ్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ మీ పేషెన్స్ అండ్ ఎమోషన్ మెచ్యూరిటీ మీద ఫ్యూచర్ డిపెండ్ అవుతుందండి. కమ్యూనికేషన్ క్లారిటీ రావాలి అండ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే టైంని కూడా పెట్టాలి, అంటే ఎఫర్ట్స్ పెట్టాలండి ఈ రిలేషన్షిప్ పైన. సో ఈ రిలేషన్షిప్ పైన మీరు ఎఫర్ట్స్ పెట్టి టైంని ఇన్వెస్ట్ చేస్తే సో మెచ్యూరిటీ మీద అంటే మీరు మెచ్యూరిటీగా ఆలోచించి పేషెన్స్తో మా కమ్యూనికేషన్ అనేది జరిగితే మాత్రము ఫ్యూచర్ అనేది
ఉందండి. సో, ఫ్యూచర్‌లో ఈ బంధంకి ఒక స్కోప్ ఉంది. సో, గ్రోత్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే సో, మీరు ఎండ్ అయిపోయిందని భయపడాల్సిన అవసరం లేదండి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్‌కి కూడా పాసిబిలిటీ ఉంది. బట్ ఎప్పుడు అంటే మీరు మీ పేషెన్స్‌ని అండ్ ఎమోషనల్‌ని అంటే మెచ్యూరిటీగా ఆహ్, ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది. అంటే మెచ్యూరిటీగా ఆలోచించడం వల్ల ఫ్యూచర్ అనేది డిపెండ్ అయితుందండి. అంటే కమ్యూనికేషన్ అనేది క్లారిటీగా ఉండాలి. అండ్ టైమ్ ఇన్వెస్ట్ కూడా ఇంపార్టెంట్. అంటే మీ పర్సన్‌కి టైమ్ ఇవ్వడం కానీ, లేకుంటే వాళ్ళ నుండి మెసేజ్ కానీ, కాల్ కానీ వచ్చే వరకు మీరు వెయిట్ చేయడం కానీ ఇలాంటివి చెయ్యాలి. బట్ ఈ బంధం అయితే ఇంతటితో ఎండ్ అయింది అని మీరనుకుంటున్నారు. బట్ దీనికైతే ఫ్యూచర్ ఉంది. సో, స్కోప్ అయితే ఉందండి. సో, ఇక్కడ ఛాలెంజెస్ ఆర్ బ్లాకేజెస్ ఏమున్నాయి అంటే, అసలు మీ బంధంలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. ఇగో బ్యాటిల్స్ లేకపోతే ట్రస్ట్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయండి. ట్రస్ట్ ఇష్యూస్ అనేటివి చాలా చాలా ఎక్కువగున్నాయి మీ బంధంలో. అంటే ఇక్కడ ఏంది అంటే నమ్మకం అనేది చాలా తక్కువగా ఉందండి ఈ రిలేషన్‌షిప్ పైన. మీ వ్యక్తికి కావచ్చు, మీకు మీ వ్యక్తి పైన కావచ్చు. ఏది ఏమైనా సరే ట్రస్ట్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే అడిక్షన్ ఉంది. సో, చాలా వరకి అడిక్షన్‌ని ఇండికేట్ చేస్తుందండి. అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ రావడం, లేకపోతే ఏవైనా సరే అడిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ బంధంలో. సో, ఏదో అన్‌హెల్తీ ప్యాటర్న్స్‌ని కూడా చూపిస్తుందండి. సో, ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే నేను అన్‌హెల్తీ ప్యాటర్న్స్‌ని వదిలేసి మీరు ఇద్దరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. సో, ప్రెషర్ అనేది ఉంటుందండి. ఈ రిలేషన్‌షిప్‌లో ప్రెషర్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆహ్, మీరు ఈ ప్రెషర్‌ని కొంచెం పక్కన పెట్టేసి కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టి సో, మీ వ్యక్తితో కమ్యూనికేట్ చేస్తే ఇది కొంచెం ఫ్యూచర్‌లో ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని కూడా చెప్తున్నాయి. బట్ ఒకవేళ మీరు ఇంతవరకే ఎఫర్ట్స్ పెట్టేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సో, ఫ్యూచర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఎటువంటి మూవ్‌మెంట్ లేకుండా ఉంటే కాస్త మీరు పేషెన్స్‌తో ఉండండి. మీ వ్యక్తి నుంచైనా అప్రోచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎండ్ అయితే కాదండి. మళ్ళీ రీబర్త్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇక్కడ ఫైనల్ ఔట్‌కమ్ ఏముంది అంటే, అంటే బంధం ఎండ్ అయితుందా? లేకపోతే ఫ్యూచర్ ఉంటుందా? అని చూస్తే ఇక్కడ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఔట్‌కమ్ కార్డ్ అయితే ఉందండి. అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. అంటే ఇదేంటంటే ఫేట్ ఆర్ డెస్టినీనే చేంజ్ చేస్తది. ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ సన్ కార్డ్స్ కూడా వచ్చాయి. ఇవేంటంటే రీయూనియన్‌కి, సెలబ్రేషన్‌కి క్లారిటీ అనమాట. అండ్ హ్యాపీనెస్‌కి కూడా ఈ కార్డ్స్ అనేటివి చాలా ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ బంధంలో మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్‌లా ఉంటుంది. పాజిటివ్‌గా హ్యాండిల్ చేస్తే ఈ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళుతుంది. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ అయితే ఉంది. ఇది మాత్రము ఎండ్ కాదు అని చెప్పి చూపిస్తుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కూడా పాసిబిలిటీ ఉందండి. అండ్ ఎవరైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో మీ వ్యక్తితో మ్యారేజ్ కావాలి అని అనుకుంటే మ్యారేజ్ పాసిబిలిటీ ఉంది. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి అనుకుంటే ఫ్యూచర్‌లో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ పాసిబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని చెప్పి చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే మీరు ఫస్టు ట్రస్ట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఏంటి అంటే ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఇలా ఏదైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేసేసి యూనివర్స్ పైన నా యూనివర్స్‌కి సరెండర్ చేసి మీరు ట్రస్ట్‌తో ముందుకు వెళ్ళండి. క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ అవసరము అని చెప్పి చెప్తున్నాయి. సో, ఇక్కడ నేను ఫైనల్‌గా మీకేం చెప్తున్నాను అంటే ఇక్కడ మనం చూసిన కార్డ్స్ ప్రకారము మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ బంధం అనేది ఎండ్ అవ్వడం కంటే కూడా క్లారిటీ, హీలింగ్ అండ్ రియూనియన్‌కి అవకాశము చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కానీ ఇక్కడ పేషెన్స్ అనేది అవసరమండి. ఓపికగా ఉండాలి. అండ్ ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. అండ్ మీరేంటి అంటే మీ మనసులో వర్క్ చేసిన అంటే మీరు మీ మనసులో ఈ రిలేషన్‌షిప్ కావాలి అనేసి మీరైతే అనుకుంటూ ఉండాలి. వద్దు అని వదిలేయడం అలా నెగెటివ్ యాంగిల్స్‌లో అయితే ఆలోచిస్తే అదే జరిగేటట్టు గూడా ఉందండి. సో, ఇక్కడ ఏంటి అంటే ఇన్నర్ వర్క్ చేసినా సో, ఫేట్ అనేది మీ సైడ్ ఉంటుందండి. మీరు చాలా వరకి ఈ రిలేషన్‌షిప్ కావాలి అని చాలా ప్రయత్నాలైతే చేసినట్లున్నారు. అండ్ మీరు చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టారు. చాలా టైమ్‌ని ఈ రిలేషన్‌షిప్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. సో, మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ టైం కానీ, మీరు వెయిట్ చేసిన ఈ టైం పీరియడ్ ఏది కూడా వృధా కాలేదు. యూనివర్స్ అన్నీ కూడా గమనించి మీకు సపోర్ట్‌గా ఉంటుంది అని చెప్పి మనకి ఈ కార్డ్స్ అన్నీ చెప్తున్నాయి. సో, మీ ఇంట్యూషన్ అండ్ యూనివర్స్ మీద నమ్మకం అనేది పెట్టి ముందుకు వెళ్ళండి అని మనకి కార్డ్స్ అయితే చెప్తున్నాయండి. సో,
మీరైతే ఈ బంధం ఎండ్ అయింది అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మళ్ళీ రీబర్త్ అయితుంది. అండ్ రీయూనియన్ కూడా ఉంది మీకు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కొంచెం డిలే అయితే అవ్వొచ్చనమాట. బట్ ఈ బంధం ఎండ్ అని చెప్పే కంటే కూడా ఈ బంధానికి ఫ్యూచర్ ఉంది. అండ్ చాలా స్ట్రాంగ్ పాజిబిలిటీ ఉందండి. లాంగ్ టర్మ్‌కి కమిట్మెంట్ కావచ్చు, లేదా ఒకవేళ మ్యారేజ్ కావాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం కావచ్చు. సో, మీరనుకున్న కమిట్మెంట్ అయితే మీకు వస్తుంది అని ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లియర్‌గా చెప్తున్నాయండి. సో, చూసారు కదా మీ రిలేషన్‌షిప్‌లో సో, ప్రతీది కూడా నేను మీకు చెప్పాను క్లారిటీగా. ఈ రిలేషన్‌షిప్ అయితే ఎండ్ అవ్వలేదండి. సో, ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంది. మీరు కొంచెం పేషెన్స్‌తో ఉండండి. అండ్ యూనివర్స్‌ని నమ్మండి. సో, యూనివర్స్ అయితే మీ పెయిన్‌ని అర్థం చేసుకునింది. సో, యూనివర్స్ వరకి మీ బాధ అనేది వెళ్ళిందండి. ఆ యూనివర్స్ వచ్చేసి మీకోసం అయితే ఇప్పుడు వర్క్ అనేది చేస్తున్నారు. సో, మీరు కొంచెం పేషెన్స్‌తో ఉండండి. ఈ రిలేషన్‌షిప్ మీరనుకుంటున్న యాంగిల్‌లో ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంది. పాజిబిలిటీ కూడా ఉంది. సో, మీరు నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా మీరు అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఉండండి. మీ ప్రేమని యూనివర్స్‌కి చెప్తూ ఉండండి. యూనివర్సే మీ ప్రేమని మీ దగ్గరికి తీసుకువస్తుంది. ఈ బంధం అయితే ఎండ్ కాలేదు. ఈ బంధానికి ఫ్యూచర్ అయితే ఉంది. చాలా స్ట్రాంగ్ పాజిబిలిటీ అయితే ఉందండి. సో, ఇదండి ఇవాల్టి మన జనరల్ రీడింగ్. నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో అయితే వస్తాను. మీ సిట్యుయేషన్‌కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. సో, నమ్మకం అయితే పెట్టుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీ మనసులో ఉన్న ఎన్నో క్వెషన్స్‌కి కన్‌ఫ్యూజన్స్‌కి నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచనలకి అన్నిట్లికి కూడా పర్సనల్ రీడింగ్స్‌లో క్లారిటీ వస్తుంది. సో, ఇదండి. థాంక్ యూ. జై సాయిరామ్.